నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన వీడియో మీ ముందుకు వచ్చిన. ఖత్తర్ రేసింగ్ క్లబ్ అని ఇక్కడ రేసింగ్ క్లబ్ ఉంటుంది. గుర్రాల రేసింగ్ క్లబ్, హార్స్ రైడింగ్ స్టేడియం. ఇక చూసేద్దాం. లోపలికి వెళ్ళలేము, కాకపోతే బయట నుంచి ఇదంతా అదే. ఇవన్నీ గుర్రాలు తీసుకురావడానికి బండ్లు అని వాహనాలు, అవన్నీ గుర్రాలు తీసుకొచ్చేటి. ఇంకా లోపల ఎట్లుంటుంది ఏందని తెలియదు, కానీ లోపలికి వెళ్ళలేదు, పర్మిషన్ లేదు. అది ఖత్తర్ వాళ్ళకి ఏమి ఐడియా తీసుకొని పంపిస్తారు కావచ్చు, పర్మిషన్ కార్డు ఉంటుంది కావచ్చు, నాకు పూర్తి తెలియదు. కాకపోతే అందరు పర్మిషన్ ఇవ్వరంట. ఇంకా బయట నుంచి ఇట్లా షూట్ చేసిన, కానీ మస్తు ఉన్నది. ఇవన్నీ అవే గుర్రాలు తీసుకురావడానికి బండ్లు. ఇట్లా బయటకి షూట్ చేసినాం. వెళ్తూ ఉంటే ఖత్తర్ వాళ్ళు మస్తు మంది వస్తారు, కానీ ఇంకా అందరికీ ఇట్లా పర్మిషన్ ఇస్తారు ఏందని నాకు పూర్తి తెలియదు వివరాలు. కాకపోతే రేసింగ్ క్లబ్ ఇవన్నీ ఉన్నాయని తెలుసు, అంతేగాని ఇట్లా ఉన్నది. చాలా రోజులు చూస్తున్నాం, కానీ ఎప్పుడు వీడియో తీయలే. ఇప్పుడు ఎందుకో ఇటు వచ్చినాము, తీయాలనిపించింది, మీ చూపించాలని షూట్ చేస్తున్నా. ఇలా ఉంది చెప్పేయండి. మన చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. కొద్దిగా జలుబు దగ్గర వల్ల వాయిస్ కరెక్ట్ రావడం లేదు కదా వారం నుంచి, అందుకే వీడియో పెట్టలేదు. ఇది వీడియో షూట్ చేసి 10 రోజులు అవుతున్నది. ఈరోజు ఎడిటింగ్ చేస్తున్నా, మీ ముందుకు వస్తుంది. ఇంకా చూసేయండి. దాని పక్కన మాత్రం ఇట్లా రోడ్లు గార్డెనింగ్తో పిల్లలు రావడానికి, అందరూ వచ్చి కూర్చోడానికి చాలా మంచి ప్లేస్ ఉన్నది. ఈ రోడ్డు నడుచు వెళ్ళే దారి, నడుస్తూ వెళ్ళడానికి దారి. ఇది పక్కన రోడ్డు, ఈ పక్కన స్టేడియం. మధ్యలో మస్తు మంది కూర్చొని ఛాయ్ తాగడం చేయడం చూస్తున్నారు. ఇక్కడ పక్క టీ పాయింట్ ఉంది ఒకటి. ప్రతిసారి మేము టీ పాయింట్కి వస్తాం. అప్పుడు వారంలో 2-3 రోజులు వస్తాం ఇక్కడికి, టీ బాగుంటాయని. ఇంకా చూడుర్రి, అన్నీ చూపిస్తా. కాకపోతే స్టేడియం మాత్రం లోపలికి వెళ్తే ఇంకా బాగుండే. ఇంకా హార్స్ రైడింగ్ ఇప్పుడు ఉందే అంటే నేను చూపించడానికి ప్రయత్నం చేస్తా. చూస్తుండండి, బాగుంటుంది. ఇట్లా వెళ్తూ ఉంటే ఒక ఫ్లైట్ కనిపించింది, కనబడుతుంది ఆ ఫ్లైట్ ఈ రెడ్ మార్క్లో. ఇంకా మ్యూజిక్ వస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి. కానీ స్టేడియం మాత్రం మస్తు అనిపించింది, హార్స్ రైడింగ్ స్టేడియం. కానీ లోపల మాత్రం వెళ్ళలేదు, అదొక్కటి మిస్ అయిపోయింది. ఎప్పుడంటే వెళ్ళే ఛాన్స్ వస్తే మాత్రం వెళ్తా, చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేది. ఇప్పుడు చూడలేదు. ఇలాంటి స్టేడియం ఇంకొకటి సూపర్ ఉంటుండే, అది మనం చాలా పెట్టిన అప్పట్లో 1 సంవత్సరం క్రితం. అది వేరే దగ్గర ఉండే. ఇది ఇక్కడ, ఇది పక్కన ఇటు స్టేడియం, ఈ పక్క అన్ని ప్రభుత్వ ఆఫీసులు అన్ని పోలీస్ స్టేషన్, మున్సిపాలిటీ అవన్నీ ఆఫీసులు ఉన్నాయి. నేను వాయిస్ ఇవ్వడానికి కూడా కరెక్ట్ వస్తలేదు, మ్యూజిక్ వస్తుంది, చూస్తూ ఉండరు. ఇక్కడ బాక్స్లో ఉంటుందా బండి, అది నేను నడిపే బండి. అందులో అందరిని తీసుకుపోవడం. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మందిని దింపిన తర్వాత వర్క్ వేరే బండి ఉంటుంది. ఇది అందరిని తీసుకురానికి. ఇది మా ఛాయ్ దుకాణం. ఈ షెడ్ వేసిన కనబడుతుంది కదా బ్లూ కార్లో, అది ఇక్కడ ఛాయ్ దుకాణం. ఇక ఎప్పుడు టీ పాయింట్ అదే. ఇక మేము ఇప్పుడు డ్యూటీ చేసుకొని వెళ్తూ ఉంటే ఇక్కడనే ఛాయ్ తాగేసి వెళ్తాం. అప్పుడప్పుడు ఇక రోజు ఉండదు, కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. ఇంకా దీని ముందు స్టేడియం కాబట్టి ఇక్కడ ఛాయ్ తీసుకురావడానికి అందరూ వెళ్తే నేను ఈ వీడియో తీసుకుంటా, నేను ఉండిపోయినా. ఇంకా చూస్తూ ఉండరు. ఛాయ్ మాత్రం బాగుంటుంది, మాకైతే నచ్చింది ఛాయ్, అందుకే స్పెషల్గా ఇక్కడికి వచ్చి వెళ్తుంటాం. ఇంకా వెళ్తూ ఉంటే దారి మధ్య అంతా కూస్తున్నారు, మంచి ప్లేస్ ఉన్నది. చాలా రోజుల తర్వాత ఇటు వస్తున్నాం, కానీ వీలు కాలి వీడియో తీయడం. ఈరోజు స్పెషల్గా బండి ఆపి మరి వీడియో కోసం వచ్చిన 10 నిమిషాలు. ఇంకా చూస్తూ ఉండరు. కానీ మస్తు ఉంటుంది స్టేడియం. ఎంట్రన్స్ మాత్రం వెళ్తూ ఉంటే ఎంట్రన్స్ ఎక్కడ వస్తుంది, చివర్లో వస్తుంది ఎంట్రన్స్. కానీ ఎంట్రన్స్ మాత్రం సెక్యూరిటీతో సూపర్ ఉంటుంది. అక్కడ ఏమన్నా ఆపుతారేమో అనుకున్నా షూట్ చేయకుండా, కానీ వాళ్ళ లోపల ఉండడం వల్ల నేను కనమల్లి వాళ్ళకు. ఇంకా చూస్తూ ఉండరు.
ఇంకా ఎక్కువ చూసిందంతా బ్యాట్ సైడ్. ఇక్కడ నుంచి మొత్తం ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మొత్తం స్టేడియం లోపల. లోపల ఎలా ఉంటుంది అని ఊహించలేము ఇక, కానీ మస్తు ఉంటుంది అనిపించింది నాకైతే కదా. స్టేడియం బయటని ఇట్లా కట్టింది ఉందంటే లోపల ఎలా ఉంటుందో. ఇట్లా ఉన్న వీడియో ఇది బోర్డు ఎంట్రన్స్తో మస్తు అనిపించింది నాకైతే, కానీ వెళ్ళలేదు. వెళ్ళే అవకాశం వస్తే తప్పకుండా వెళ్దాం తెలిసే వాళ్ళతో. ఇలా అనిపించింది వీడియో. మన ఛానల్ ఏమైనా కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి. ఈ కొత్త నేషనల్ హాలిడే ఇప్పుడు ఉండడం వల్ల ఇంకా 2 హాలిడే ఉన్నది. ఇంకా బ్యాట్ వెళ్ళడానికి ఛాన్స్ రాలేదు. ఇట్లనే ఉండిపోయి ఇట్లా వీడియో ఎడిట్ చేస్తూ అందరు సపోర్ట్ చేస్తూ ఉండిపోయిన యూట్యూబ్లో. ఇలా అనిపించింది వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఓపికగా పూర్తిగా వీడియో ఇచ్చిన వాళ్ళందరూ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.